పావు కేజీ మైదా పిండికి 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సోడా, సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. నేను 3 స్పూన్స్ రవ్వ వేసుకుంటున్నాను, బొంబాయి రవ్వ. ఇలా కలుపుకోవాలి మొత్తం. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. మైసూర్ బోండాలు చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పెరుగు 3 స్పూన్స్ వేసుకుంటున్నాను, గడ్డ పెరుగు, తీయటి పెరుగండి. ఏ పెరుగైనా పర్వాలేదు, పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. ఈ విధంగా అచ్చం హోటల్లో చేసినట్టుగా ఉంటాయండి ఈ మైసూర్ బోండాలు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా మీరు చేసుకోండి. చాలా ఈజీగా త్వరగా చేసేస్తారు. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టి ఇలా 2 గంటల పాటు పక్కకు పెట్టుకోండి. మూత తీసిన తర్వాత ఇలా మరొకసారి కలుపుకోండి. ఈ విధంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు 2000 మధ్యల నుంచి వేయండి. బోండాలు రౌండ్గా వస్తాయండి, చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా వేసుకోండి అన్ని బోండాలు. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో మైసూర్ బోండాలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేశారంటే. ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా సాయంత్రం ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇదే విధంగా వేసుకోవాలండి బోండాలు. చాలా ఈజీ కదండి. చూడండి ఎంత బాగా వచ్చాయో మైసూర్ బోండాలు.